మనం ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కేవలం వ్యాపారం చేసుకోవడానికి భారతదేశానికొచ్చిన ఒక కంపెనీ చూస్తుండగానే దేశాన్ని శాసించేంత పెద్ద శక్తిగా ఎలా ఎదిగింది? ఈ మొత్తం కథలో ఒక కీలకమైన మలుపు, ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. అదే 1773 నాటి రెగ్యులేటింగ్ యాక్ట్. ఈరోజు మనం ఈ చట్టం వెనుకున్న అసలు కథ ఏంటి, దాని ప్రత్యేకతలు, దాని ప్రభావం ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం. సరే, మనం ఈరోజేం చూడబోతున్నామంటే, మొదట కంపెనీ కేవలం వ్యాపారుల నుంచి పాలకుల స్థాయికి ఎలా చేరిందో చూద్దాం. తరువాత అంత పెద్ద కంపెనీ అసలు ఎలాంటి సంక్షోభంలో చిక్కుకుందో అర్థం చేసుకుందాం. అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ ఎందుకు కల్పించుకోవాల్సొచ్చిందో తెలుసుకుందాం. ఆ తరువాత ఈ రెగ్యులేటింగ్ చట్టంలోని ముఖ్యమైన పాయింట్స్ ఏంటో పరిశీలిద్దాం. ఇక చివరగా ఇది నిజంగా ఒక బలమైన పునాదా లేక లోపాలతో కూడిన ఒక ప్రారంభమా అని చర్చిద్దాం. అన్నింటికంటే ముందు ఒక సాధారణ ట్రేడింగ్ కంపెనీ భారతదేశంలో ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎలా ఎదిగిందన్న ఆ నమ్మశక్యంగాని కథతో మొదలుపెడదాం. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. దాదాపు ఒక 100 సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో కదా. ఒక చార్టర్ ఉన్న కంపెనీ కాస్త నిజమైన పాలకులలాగా మారే ఈ ప్రయాణమే బ్రిటిష్ ప్రభుత్వాన్ని రంగంలోకి దిగక తప్పని పరిస్థితికి తీసుకొచ్చింది. ఇక ఈ మొత్తం కథలో అసలైన టర్నింగ్ పాయింట్ ఏంటంటే 1765లో దివానీ హక్కులు రావటం. ఈ ఒక్క హక్కుతో ఈస్టిండియా కంపెనీ కేవలం వ్యాపారుల స్థాయి నుండి అపారమైన ఆర్థిక శక్తి ఉన్న నిర్వాహకులుగా మారిపోయింది. సరే, అధికారం వచ్చింది, డబ్బొస్తోంది, అంతా బానే ఉన్నట్టుంది కదా. కాని బ్రిటిష్ ప్రభుత్వం ఇక మనం జోక్యం చేసుకోవాల్సిందే అని ఎందుకనుకుంది? దానికి దారితీసిన ఆ పెద్ద సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. వినడానికి వింతగా అనిపించవచ్చు, కాని ఇంత అధికారం, సంపద ఉన్నప్పటికీ కంపెనీ దివాళా తీసే అంచున ఉంది. మరీ సమస్య కేవలం కంపెనీతో పోయేది కాదు, ఇది మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యాన్నే కుదిపేసేలా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు పన్నులు వసూలు చేసే హక్కులు, వ్యాపారంలో గుత్తాధిపత్యం. మరోవైపేమో 1772లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని 10 లక్షల పౌండ్ల అప్పు అడిగా పరిస్థితి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఎంత పెద్ద ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిందో. అయితే ఈ పరిస్థితికి అసలు మూల కారణం ఏంటంటే, రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద్వ పరిపాలనా వ్యవస్థ. ఈ సిస్టంలో ఒక పెద్ద లోపం ఉంది. కంపెనీకి అధికారం ఉంది కాని ఎలాంటి బాధ్యత లేదు. ఈ బాధ్యత లేని అధికారం వల్ల ఏం జరిగిందో తెలుసా? కంపెనీ అధికారుల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ల స్వార్థం వల్ల 1770లో బెంగాల్లో ఒక భయంకరమైన కరువొచ్చింది. పాపం రైతులు, సామాన్య ప్రజలు నలిగిపోయారు. చివరికి హైదర్ అలీ చేతిలో మొదటే ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో అవమానకరంగా ఓడిపోయారు కూడా. సో పరిస్థితి చెయ్యి దాటిపోతోందని బ్రిటిష్ పార్లమెంట్ గుర్తించింది. వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చారు, ఇక కంపెనీని వాళ్ల దారిన వదిలేయకూడదు, మనమే నియంత్రణలోకి తీసుకోవాలి అని. ఇదే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో కంపెనీ వ్యవహారాలలో అధికారికంగా జోక్యం చేసుకున్న మొదటిసారి. ఇది కేవలం ఒక చట్టం కాదు, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసిన మొదటి అడుగు. సరే, మరి ఈ చట్టంలో అసలు ఏముంది? ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకున్నారు? వివరంగా చూద్దాం. మొట్టమొదట వాళ్లు పరిపాలనా నిర్మాణాన్ని మార్చేశారు. అప్పటివరకు ఉన్న బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. వారెన్ హేస్టింగ్స్ ఈ కొత్త పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి. ఆయనకు సహాయం చేయడానికి 4 సభ్యులతో ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేశారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే అధికారాన్ని కేంద్రీకరించడం. అంటే అప్పటిదాకా వేటికవే స్వతంత్రంగా పనిచేస్తున్న బొంబాయి, మద్రాస్ గవర్నర్లను ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ కిందకు తెచ్చారు. అంతా కలకత్తా నుంచే నియంత్రణలో ఉండాలన్నమాట. అంతేకాదు, కొత్త వ్యవస్థలు, నియమాలు కూడా తెచ్చారు. కలకత్తాలో 1774లో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. కంపెనీ అధికారులు సొంతంగా వ్యాపారాలు చేయడం, లంచాలు తీసుకోవడం లాంటివి పూర్తిగా నిషేధించారు. ఇకపై కంపెనీ డైరెక్టర్లు తమ ఆదాయ, పౌర మరియు సైనిక వ్యవహారాలన్నింటి గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి రిపోర్ట్ చెయ్యాలి. జవాబుదారీతనం పెంచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇన్ని మార్పులు తెచ్చారు. సరే, మరి ఈ యాక్ట్ విజయవంతమైందా లేక కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందా? ఈ చట్టానికి 2 ముఖాలున్నాయి. ఒకవైపు చూస్తే ఇది కొన్ని మంచి పనులకు పునాది వేసింది. పార్లమెంట్ నియంత్రణ వైపు ఇది మొదటి అడుగు.
ఒక కేంద్ర పరిపాలనకు దారి చూపింది, అవినీతిని ఆపడానికి ప్రయత్నించింది. కానీ మరోవైపు చాలా సమస్యలున్నాయి. ఉదాహరణకు, గవర్నర్ జనరల్కు తన కౌన్సిల్ నిర్ణయాలను ఆపే వీటో పవర్ లేదు. సుప్రీంకోర్టు అధికారాలు ఏంటో సరిగ్గా చెప్పలేదు. దీనివల్ల చాలా గందరగోళమేర్పడింది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే, మంచి ఉద్దేశంతోనే ఈ చట్టం తెచ్చినా ఏ అవినీతినైతే ఆపాలనుకున్నారో దాన్ని మాత్రం ఇది ఆపలేకపోయింది. కాబట్టి మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. రెగ్యులేటింగ్ చట్టం అనేక లోపాలతో నిండి ఉండొచ్చు, అది నిజమే. కాని భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యమనే ఒక పెద్ద భవనానికి ఇదే అనుకోకుండా వేసిన మొదటి పునాది రాయి అయ్యిందా?